స్తోత్రం 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 హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం. అందరం కలిసి చదువుదాం. 36వ అధ్యాయం 26వ వచనం. అందరం ఎఫెక్ట్ తీసి వస్తుంది. వెనకే తగ్గించు, లైట్గా పైన తగ్గించు, బాల్కనీ మీద అటు ఇటు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రభు అలాగూ చేయునుగాక. ఆ వెనక బాక్సులు పెట్టి కింద పెట్టు, కొంచెం సౌండ్ పెట్టుకో. మరోసారి చదువుదామా? నూతన హృదయం మీకు ఇచ్చేదను, స్వభావము కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇశ్రాయేలు ప్రజల మనోభావాలు స్వభావాలు ఎరిగిన నజరేయుడైన యేసయ్య ఆ రోజున వారితో చెప్పిన మాట మనం ఇప్పుడు చదువుకొనగలిగేటట్లుగా ప్రభు సహాయం చేశారు. ఈ దినాన ఆ మాటలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. పరిచారకులేరి ఆ మూలలో ఉంచొద్దని చెప్పాను కదా. కిందన్న పరిచారకులు ఉన్నారే, ప్రభు మనతో తెలియజేస్తూ ఉన్నారు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, స్వభావము కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. వారి హృదయం ఎలా ఉందంటే, వారి గుండె ఎలా ఉందంటే రాతి గుండెలాగా తయారైపోయింది. రాతి గుండె అన్నప్పుడు చెప్పినది వినరు, వాళ్ళు చేసేది కూడా గ్రహించరు. నేను మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, మేలు చేస్తున్నానా, కీడు చేస్తున్నానా అనేది కూడా గ్రహించరు. రాయి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, అందులో చలనం ఉండదు, జీవం అనేది
ఎదగదు, పెరగదు, తరగదు. అలాగే ఉంటుంది. చిన్న రాయి పెడితే అలాగే ఉంటుంది, పెద్ద రాయి పెడితే అలాగే ఉంటుంది. అది పెరిగేది లేదు, తరిగేది లేదు. అందులో జీవం అనేది కూడా ఉండనే ఉండదు. ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అది వినదు, చెప్పినది గ్రహించలేరు, వాళ్ళు చేసేది కూడా గ్రహించలేని పరిస్థితుల్లో నడిపించబడతా ఉంటారు. అందువలన వారి వ్యక్తిగత జీవితంలో నష్టపోతూ ఉన్నారు. ప్రయాస పడుతున్నారు కానీ నష్టపోతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. వారికై వారే ఇబ్బందులు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. వారికై వారే కీడు అనేది కలుగు చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ప్రభు అంటాడు, మీకు అలా నష్టాలు కలగకుండా, మోసపోకుండా కీడు అనేది మీకు సంభవించకుండా మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అన్నాడు. మాంసం అనేది మెత్తగా ఉంటుందంటే మెత్తని హృదయం, చెప్పిన మాట గ్రహించగలిగే అనుభవం, చెప్పిన మాట వినే స్వభావం, చేసేది గ్రహిస్తారు, నడిచేది గ్రహిస్తారు, ప్రవర్తించే ప్రవర్తన కూడా గ్రహిస్తారు. గ్రహించని పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది ఉంటున్నారు. అరే నేనేం చేస్తున్నాను అనేది కూడా వారికి ఆలోచన రావడంలే. చదువుకునేదానికి పంపిస్తే చదువుకోవడంలే, పనికి పోతే పని చేయరు, ఉద్యోగానికి పోయారనుకోండి, ఆ ఉద్యోగం చేసే స్థలంలో కూడా ఎక్కువ కాలం కూడా ఉండరు. అక్కడ 4 రోజులు ఈ ఉద్యోగం అంటారు, 4 రోజులు ఆ ఉద్యోగం అంటారు, 4 రోజులు ఇంకొక ఉద్యోగం అంటారు. అంటే అక్కడ చెప్పినది గ్రహించి జాగ్రత్తగా మసలుకొనే ఆ స్వభావం అనేది ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులు రాతి హృదయం. ఇంకా మీరు గమనిస్తే శరీర సంబంధంగా గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనది. శరీర సంబంధంగానే కాకుండా ఆత్మ సంబంధంగా కూడా ఇంకా చాలా ప్రాముఖ్యమైనది అనేది గుర్తెరగలగాలి. అందుకనే ప్రభు అన్న మాట ఏంటంటే తెలిసిన, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఇప్పుడు చెప్పబడిన మాట కాదు, వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా ప్రభువు తెలియజేసిన మాటలు. హృదయమేమో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పైనున్న వ్యాధిని చూడగలుగుతూ ఉన్నారు, జ్వరం వస్తే చూసుకోగలుగుతున్నారు, కడుపు నొప్పి వస్తే చూడగలుగుతున్నారు, లేదా ఇంకేదైనా అనారోగ్యం అయితే జాగ్రత్త పడగలుగుతున్నారు, చూడగలుగుతూ ఉన్నారు. ఈ శరీరం ప్రియమైన 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఎంతకాలం దేవుడు ఆయుష్ ఇస్తే అంతకాలమే. అయితే నీకున్న హృదయం ఉందే, లేదా ఆత్మ అనేది ఉందే, అది దేవుడు పెట్టిన దీపం. ఆ ఆత్మ ఆయన దయచేశాడు కనుక ఒక రోజున ఆయన్ని చేరతది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాని గూర్చిన ప్రాముఖ్యత, దాని గూర్చిన ఆలోచన, అవగాహన, ఒక గ్రహింపు లేని స్థితిలో ఈ రోజున నడిపించబడతా ఉన్నారు. మీరు చూడండి, ఇంచుమించుగా చాలామంది ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వాళ్ళే కదా, ఇలేదా? ఫోటోలకు ఫోజులు ఇలేదా? రకరకాల ఫోజులు ఇచ్చి, రకరకాల ఫోజులు ఫేస్బుక్లో, తర్వాత వాట్సాప్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన వాళ్ళే కదా. ఇక మీ ప్రొఫైల్ చూస్తే ఉంటుంది, ఇక మామూలుగా ఉంటుందా? ఒక్కొక్కరు ప్రొఫైల్ మామూలుగా ఉంటుందా? అర్థమవుతుందా? మంచిదే కాదన్నట్లే. ఫోటో తీసి నీ పై రూపం చూసుకోగలుగుతూ ఉన్నావు, ఆ తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది కాస్త జాగ్రత్త పడగలుగుతూ ఉన్నావు. ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ నలుపు ఉంది, దీనికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నావు. దానికోసం ఎంతో కొంత ఖర్చు పెడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, మంచిదే కాదన్నట్లే. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? నువ్వు ఎంత ఖర్చు అయినా పెట్టు, ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు, నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు,
ఎంతకాలం ఉంటుంది? 2,00,000 ఖర్చు పెట్టి, ఈ శరీరానికి 2,00,000 ఖర్చు పెట్టు, ఎంతకాలం ఉంటుంది? అర్థమవుతుంది? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కదా. ఆలోచన ప్రియమైన వాళ్ళ, ఈ శరీరాన్ని కూర్చుని నీకు అంత ఆసక్తి ఉంటే దేవుడు నీకు అనుగ్రహించిన హృదయాన్ని కూర్చున్న ఆసక్తి ఎంత ఉంది? దాన్ని గ్రహించలేకపోతున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, గ్రహించగలిగిన వాడు ఎవడు? చదువుకున్నోళ్ళు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఏమండి కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు, ఇంకా కోట్లు 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 సంపాదించేవారు ఉన్నారు. ఎవరు కూడా అక్కడ రాయబడిన మాట ప్రకారం హృదయం మోసకరం అనేది అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడూ లేడు. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. సూర్యమండలం మీద కూడా కావాలంటే ఇల్లు కడతాము అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు రోజుల్లో. చంద్రమండలం మీదకి పోయినాం లేదా అంతరిక్షానికి పోయినాం అని చెప్పేసి అనుకుంటాను, మంచిదే కాదన్నట్లే. అయితే హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధిని గ్రహించగలిగిన వారు ఎవరున్నారు? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళన. మానవ హృదయం మీరు చూడండి, ఏ రోజైనా సరే మంచి వైపు మొగ్గు చూపదు. మంచి వైపు రావాలి, మంచి వైపు ఉండాలి, మంచి చెయ్యాలి, మంచి కోసం బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, ఏమండి అన్యాయాన్ని విడిచిపెట్టాలి అన్న ఆలోచన పొరపాటున కూడా ఉండదు. ఎవడు చూస్తున్నాడు అది నీతిగా బ్రతికేది, నిజంగా నిజమైన బ్రతుకు బ్రతికేది అనుకుంటూ చెడు వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది హృదయము. ఆ హృదయంలో తలంపులు, హృదయంలోని ఆలోచనలు. ఇంకా మీరు చూస్తారా? చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయు వారి హృదయము యొక్క తలంపులలోని అంతయు ఏంటంట? నరుల చెడుతనము భూమి మీద ఏది సృష్టించిన సృష్టి ఆరంభంలో కొన్ని సంవత్సరాలు జరిగినప్పుడే దేవుడు చెప్తా ఉన్నాడు, నరుల చెడుతనము భూమి మీద. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో నరుల చెడుతనం ఇంకా విస్తరించలేదా? ఇంకా గొప్పదిగా మారలేదా? ఇంకా దారుణంగా తయారైపోతా, దారుణంగా మార్చబడిపోతా ఉంది పరిస్థితులు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, నరుల చెడుతనం గొప్పది. తర్వాత వారి హృదయం యొక్క తలంపులలోని హృదయం యొక్క తలంపులలోని ఊహ ఉంటుంది. ఊహ, ఆ ఊహ కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట, మంచిది కాదు. ఎల్లప్పుడూ ఇది రోజుకి 24 గంటలు దేవుడిస్తే ఆ 24 గంటలు నెలకు 30 రోజులైతే, సంవత్సరానికి 365 రోజులైతే, ఒకవేళ లీఫ్ సంవత్సరం వస్తే దానితో సహా ఎల్లప్పుడూ వాళ్ళ ఊహంతా ఉంటుందంటే ఏమండి చెడ్డది చెడ్డది చెడ్డదనంది. సామెతల పుస్తకం 19:21 చూస్తారా? సామెతల పుస్తకం 19:21, నరుని హృదయములోని ఆలోచనలు అనేకములుగా పుడతానే ఉంటాయి, ఆగిపోవయ్యి. మనిషి బ్రతికు ఉన్నంతకాలం వయసు తారతమ్యం అనేది లేకుండా ఆలోచనలు పుడతానే ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడు ఆగిపోతాయి అంటే నీ నాడి ఆగిపోయినప్పుడు, నీ శ్వాస ఆగిపోయినప్పుడు, శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు అప్పుడు ఆగుతాయి. నరుని హృదయంలోని ఆలోచనలు అనేకంగా పుడతానే ఉంటాయి. మంచి పుడతాయి, చెడ్డవి పుడతాయి, దుర్మార్గంగా పుడతాయి, ఏమండి పనికొచ్చేవి పుడతాయి, పనికి రానివి పుడతాయి, ప్రయోజనం లేనివి పుడతాయి, ఏమైనా పుడతానే ఉంటాయి. అక్కడే మీరు 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తే నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. కొంతమందిని చూస్తే చూడండి, దీర్ఘంగా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఎంత మనం అతనిలోని లేదా ఆమెలోని ఆలోచనలు తెలుసుకోవాలి అనుకున్నా సరే, ఎంత ప్రయత్నం చేసినా సరే
అదేమన్నా బయటకు వస్తుందా? చెప్పమండి, బయటకు వస్తుందా? అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, అసలు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే అర్థాలే వేరేంటే ఇక మామూలు కూడా పరిస్థితి. అంటే వాళ్ళ ఆలోచన సరళి మీరు చూడండి, లోతైన నీళ్ళ వంటిదంట. అవి బయటికి రావు, సామాన్యంగా రావు. గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులలో మనిషి హృదయం ఉంది కనుక ప్రభు అంటాడు, ఆ హృదయాన్ని నేను తీసివేసి చెప్పండి, నీకు ప్రయోజనము లేని, పనికిరాని, ఉపయోగము లేని, ఆశీర్వాదం కలగని, దీవెన తెచ్చిపెట్టని ఆ హృదయం నీకెందుకురా? అది ఎందుకురా నీకు? ఇప్పటికీ అనుభవించింది చాలు కదా. అనుభవిస్తున్న శాపం, అనుభవిస్తున్న దరిద్రత, అనుభవిస్తున్న నష్టం, ఆ జీవితంలో మోసపోయిన ఆ పరిస్థితులు చాలు కదా. అది నేను తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే హృదయములో నుంచి ప్రియమైన వలన దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? హృదయంలో నుంచే వస్తాయి. హృదయంలో నుంచి వస్తూనే ఉంటాయి ప్రియమైన వాళ్ళు. అది పొరపాటు కూడా ఆగేది కానే కాదు. హృదయములో ఏదైతే నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతుంది. మాట్లాడడమే కాదు, అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. మాట్లాడడమే కాకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీరు చూడండి, దావీదు మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆయన నిద్రపోయిన తర్వాత అలా పైకెక్కి ఏమండి అలా సంచరిస్తూ ఉంటే చూడకూడదు చూశాడు. ఆ తర్వాత ఆగిపోయిందా? ఆగల. దురాలోచన పుట్టింది. ఆ తర్వాత ఆగిపోయిందా? ఆగల. తర్వాత ఏమండి ఎవర్రా అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే పలానా అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడైనా ఆగిపోయాడా? ఆగిపోలా. అర్థమవుతుందా? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడటమే కాకుండా ఏమండి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దురాలోచనలు వస్తే అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మాట్లాడడమే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా నడిపించబడతా ఉంటారు. రోజు అలాంటి జీవితం ఏమండి జీవించగలిగే స్థితిలోకి వెళ్ళిపోతానే ఉంటారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చూడండి, శుద్ధ హృదయం, మాంస హృదయం ఎవరైనా ఇవ్వగలరా? చెప్పండి గట్టిగా, ఎవరైనా ఇవ్వగలరా? మాంస హృదయాన్ని ఎవరైనా ఇవ్వగలరా? అందుకనే ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి దావీదు ఏం చేశాడయ్యా అంటే, దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. హల్లెలూయా. ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో, ఎప్పుడైతే గద్దించబడ్డాడో, ఆ గద్దింపుని లక్ష్యం చేసి ఆ హెచ్చరికని ఏమన్నా ఆస్వాదించి ఇది నిజమే కదా అని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చాయా నాకు అలాంటి హృదయం దయచేయంటే దేవుడు అలాంటి హృదయాన్ని దయచేశాడు. హల్లెలూయా. దయచేయబడిన తరువాత దేవుడు ఏం చెప్తా తెలుసునా? ఆ విషయములో తప్ప దావీదు ఏమండి నాకు అనుకూలంగా నడిచాడు, తన జీవితాంతం యథార్థంగా బ్రతికాడు అని దేవుడే చెప్తాడు ఆయన గారి గురించి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన పరిస్థితిని ఎరిగి చెప్తున్న మాట ఏంటంటే, రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని నేను నీకు ఇస్తాను. మాంస హృదయం దేవుడు ఇచ్చిన తరువాత మనం ఏం చేయాలి అంటే అది అలాగే ఉంచుకోకూడదు, నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీ అందరికీ బాగా పరిచయం ప్రియమైన వాళ్ళరా. సౌండ్ తగ్గించరా. హల్లెలూయా. దేవుడు హృదయం ఇచ్చిన తర్వాత దాన్ని మనం నింపుకోవాలి. నింపుకోకపోతే ఏం జరుగుతుందని దేవుని వాక్యం రాయబడి ఉంది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడిని అపవిత్రాత్మ పట్టి ఉంది, దయ్యం పట్టి ఉంది. దయ్యం పట్టిన తర్వాత ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ప్రార్థన చేస్తే వదిలిపోయింది. వదిలిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ దయ్యం ఉందే అక్కడక్కడ తిరుగుతూ ఉందంట. ఊరంతా తిరుగుతూ ఉంది. నీరు లేని చోట్ల
తిరుగుచుండును అని రాయబడింది. తిరిగి 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 ఎక్కడ స్థలం దొరక్కపోయేసరికి నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెళ్తానంటుంది. అది ఎంత మాట మాట్లాడుతుందో దరిద్రంది. ఏమన్నది చూస్తారా మాట? చూడండి 12వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 43వ వచనం చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున, చూడండి ఆ మాట చూడండి, నేను వదిలి వచ్చిన అది దాని ఇల్లా? చెప్పరామండి, ఆ మనిషి దాని ఇల్లా? కాదు కదా. ఒకప్పుడు ఉన్నది, ప్రార్థన చేశాడు, వదిలిపోయింది. వదిలిపోయిన తర్వాత చూడండి, మీరు అక్కడ తిరుగుతా ఎక్కడ స్థలం లేకపోయేసరికి అది అంటది, నేను వదిలి వచ్చిన నా ఇల్లు, అది నాది, నా ఇల్లు, అందుకని నేను మళ్ళా నా ఇంటికి తిరిగి వెళ్ళి చూస్తాను అనుకున్నది. ఇది వచ్చి ఇలా చూస్తూ ఉంటేనట ఆ ఇల్లంతా ఊడ్చి అమర్చి, చూడండి అక్కడ ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఊడ్చింది అమర్చి ఉన్నారు, ఇక ఏమీ అంత ఖాళీగా ఉంది, ఖాళీగా పెట్టుకొని ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూడండి, ఇల్లు స్థలం కొని ఇల్లు కట్టి ఆ తర్వాత ఇల్లు ఖాళీగా పెడతారా? ఇంట్లోకి మీరు చేరిన తర్వాత ఏమండి దాంట్లో పెట్టాల్సిన వస్తువులన్నీ పెడతారు, అవునా కదా? అదేవిధంగా ఇక్కడ వదిలిపోయిన దెయ్యం వెళ్ళిపోయింది, కానీ ఈ మనిషి ఊడ్చింది అమర్చిపెట్టింది, కానీ ఆ ఇంట్లో ఏమీ పెట్టలేదంట. అమర్చుండి అక్కడ ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములు వెంట పెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే, ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసుప్రభును అడిగిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాడు. హృదయం ఎప్పుడైతే ఇవ్వబడుతుందో ఆ హృదయాన్ని సరిచేసుకుని నువ్వేం చేయాలి అంటే, నింపవలసిన దానితో నింపుదువుగాక, ఉంచవలసిన వాటితో ఉంచుదువుగాక. హల్లెలూయా. హృదయములో ఉండవలసినవి ఉంటే ఇక ఏమంటే ఇది ఖాళీగా కనపడదు, హృదయం ఖాళీగా కనపడదు. ఖాళీగా కనపడదు కనుక ఆ సాతానుగాడు వచ్చి చూసినా నీ దగ్గరికి వాడు రాడు. మరి 7 చెడ్డ దెయ్యాలు తీసుకొని వచ్చి నీ దగ్గర నివాసము చెయ్యలేడు. నీ మొదటి స్థితి కంటే కడపడి స్థితి, అందరూ చదవాలి, బాల్కనీ మీద క్రింద అందరూ చదువుదామా? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. దావీదు జీవితంలో పొరపాటు జరిగింది. ఆ తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నా హృదయములో నీ ఎదుట పాపము చేయకుండానట్లు వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనం అందరి హృదయాలలో వాక్యము ఉండును గాక. హల్లెలూయా. వాక్యము ఉండును గాక, వాక్యం ఉంచుకుందుము గాక. మీరు చూడండి, చాలామంది ఆ బజార్లో లేకపోతే క్రిస్టియన్ బుక్ స్టాల్లోకి పోయి అమ్ముతూ ఉంటారు, వాక్యపు ఫోటోలు అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం హృదయానికి వెళ్తుందా? హృదయానికి వెళ్తుందా? రకరకాలుగా నీకు నచ్చిన వాక్యాలు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము మునుపటి కంటే, చెప్పండి, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నీ పెట్టుకున్నావు కాదన్నట్లే. ఆ వాక్యం ఏమన్నా హృదయంలోకి వచ్చిందా? వస్తుందా? రాదు కదా. ఇంట్లో పెట్టుకోవాలని కాదన్నంలే, ఖాళీ లేకుండా పెట్టండి, తప్పేమీ లేదు. వాక్యం ఉంచండి, తప్పేమీ లేదు. బైబిల్లో ఉంది అన్నమాట, నీ ఎంటను నీ ద్వారబంధముల మీదను ఉండాలని ఉంది. మంచిదే, కాదనట్లే. అది ఎక్కడ ఉండాలి ఇప్పుడు? చెప్పండి గట్టిగా.
గోళ్ళ మీద కాదు, స్టిక్కర్ల మీద కాదు, లేకపోతే బైబిల్ స్టిక్కర్ల మీద కాదు ఉండాల్సింది. ఆ వాక్యం నీ హృదయంలో ఉండునుగాక. హల్లెలూయా. అటు స్థితిని ప్రభు అనుగ్రహించునుగాక. 51:7 చూడండి. యెషయా పుస్తకం 51:7. యెషయా పుస్తకం 51:7. నీతిని అనుసరించువారలారా నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. చాలు. అక్కడ చూడండి, నా మాట వినండి, నా బోధను, గట్టి చెప్పండి. నా మాట ఎక్కడ ఉంచుకున్నారంట? హృదయమందు ఉంచుకున్నారు, హృదయములో ఉంచుకున్నారు. దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుడు చెప్పిన ఆ బోధని ఎక్కడ ఉంచుకున్నారు అంటే ఈ చెవితో విని చెవి వదిలేలా, అది వాక్యాన్ని హృదయములో ఉంచుకున్నారు. విన్న వాక్యాన్ని లేదా చదివిన వాక్యాన్ని ప్రియమైన వారు హృదయములో ఉంచుకోగలిగిన స్థితిలోనికి రావాలి. ఎప్పుడైతే హృదయములో నువ్వు వాక్యాన్ని ఉంచుకొనగలిగిన స్థితిలోనికి వస్తావో అప్పుడు పాపము అనేది నీ హృదయంలో ప్రవేశించదు. హల్లెలూయా. వెలుగున్న చోట చెప్పండి చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట ఇప్పుడు వాక్యం నీ హృదయంలో ఉందనుకోండి, అక్కడ పాపం అనేది ఉండదు. పాపం అనేది నీ హృదయంలో ఉందనుకోండి, ఏముండదు అక్కడ చెప్పండి. వెలుగు అనేది ఉండనే, దేవుడు అనేవాడు ఉండనే ఉండడు. మీరు ఆలోచన చేయగలిగితే మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, చాలామంది ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ అది హృదయంలో ఉంచుకోలేకపోతా ఉన్నారు. సాతాను గారు చేసే పని అదే. హృదయములో నుంచి వాడు తీసుకెళ్ళిపోతాడు, హృదయములో ఉంచకుండా తీసుకెళ్ళిపోతాడు. హృదయములో ఉన్నదని తెలిసిన ఇప్పుడు ఒక్కొక్కరు హృదయంలో సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, ఏమండి కోపాలు, తర్వాత మత్సరాలు, నరహత్యలు, కలహాలు, కపటాలు, వైరం, ఏమండి ఆ తర్వాత కొండెగాండ్రుగా మార్చబడడం, అపవాదులుగా, దేవదోషులుగా, హింసకులుగా నడిపించబడతా ఉంటారు. ఉండవలసిన ఆ వాక్యం అనేది హృదయంలో ఉందనుకోండి, ఈ స్వభావాలు ఏవి ఉండవు. ఒక్కొక్కటి నీలో నుంచి దూరమైపోవును గాక, నిర్మూలమైపోవును గాక. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకోనగలిగే స్థితిలోనికి నీవు వచ్చుదువుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో వాక్యాన్ని సమృద్ధిగా నివసించని. ఆ మాట కూడా చదవండి. ఆ మాట కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించగలగాలి, అరాకొర్ర కాదు. అర్థమవుతుందా? 1 వచనం, 2 వచనాలు, 3 వచనాలు, 4 వచనాలు కాదు. సమృద్ధిగా నివసింప చేసుకున్న ఆ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళ నీ వ్యక్తిగత జీవితంలో దేనికి భయపడవు, దేనికి జంకవు, దేనికి దిగులు పడవు, దేనికి ఏమంటే నేరసిల్లిపోవడం, సొమ్మసిల్లిపోయి ఆ పరిస్థితులు ఉండవు. ఎందుకు తెలిసిన? ఆ హృదయంలో ఉన్న వాక్యం నిన్నేం చేస్తాయి అంటే లేవనెత్తునుగాక, ఆదరించునుగాక, ఓదార్చునుగాక, వెనకంజ వెయ్యకుండా నిన్ను ముందుకు నడిపించునుగాక. అర్థమవుతుందా? వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాక్యం అనేది లేదనుకోండి, ఏమండి ఏదైనా చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న శ్రమ రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే ఇక దిగాలుగా కూర్చొని ఆలోచన చేస్తా అనారోగ్యం పోగొట్టుకుంటా, ఏమండి లేనిపోని సమస్యలన్నీ మీద వేసుకుంటా, లేనిపోని ఆలోచనలన్నీ ఆలోచన చేసి చేసిన తర్వాత ఏమైనా జరిగిందా, ఒరిగిందంటే ఏమీ ఒరగదు, ఏమీ జరగదు అక్కడ.